వెల్కమ్ టు బిజినెస్ అప్డేట్స్ బై హరీష్. ఈరోజు మనం ఎక్సెల్ క్లాస్లో మాట్లాడుకుందాం. ఫార్ములాస్ పైన ఏ విధంగా వర్క్ చేయాలి, మనం సింపుల్ ఫార్ములాస్ ఏ విధంగా ఎక్సెల్లో యూజ్ చేయాలనేది మాట్లాడుకున్నాం. ఒక సింపుల్ ఇన్వాయిస్ క్రియేట్ చేసి ట్యాక్స్ పర్సెంటేజ్ ఏ విధంగా తీయాలనేది కూడా మనం చూద్దాం ఈ క్లాస్లో. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి, మీరు చూసి నేర్చుకోవచ్చు. అయితే ప్రీవియస్ క్లాస్లలో మనం నేర్చుకున్నాం ఫార్మాటింగ్ ఏ విధంగా చేయాలి, డేటా ఏ విధంగా ఎంటర్ చేయాలి, కలర్ కోడింగ్ ఏ విధంగా చేయాలి, ఇంకా ఫార్మాటింగ్లో కొన్ని ఫంక్షన్స్ అనేది ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసాం. అయితే ఈరోజు వచ్చేసి మనం సింపుల్ ఫార్ములాస్ ఏ విధంగా యూజ్ చేయాలి ఎక్సెల్లో మనం చూద్దాం. అయితే సేమ్ మళ్ళీ నేను ఇదే తీసుకుంటున్నాను. సేమ్ షీట్లో నేను ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ మనకు అవసరం లేదు, ఇది తీసేద్దాం, ఎందుకంటే మీకు సపరేట్గా మళ్ళీ చూపిస్తాను. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఈ టోటల్స్ ఇవి కూడా తీసేద్దాం, ఈ టోటల్స్ కూడా మనకు పని లేదు. అయితే ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి సమ్ ఫామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. అయితే సమ్ అంటే ఏంటంటే ప్లస్ చేయడం అనమాట, అంటే అన్నీ ఒకసారి అడిషన్ చేసి వేయడాన్ని సమ్ అంటారు. అయితే మనకు ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక మంత్లీ బడ్జెట్ షీట్ వేసుకున్నాం. ఈ మంత్లీ బడ్జెట్ షీట్లో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది సెల్ రెఫరెన్స్. సెల్ రెఫరెన్స్ అంటే ఈ సెల్ ఏదైతే ఉందో దేన్ని రెఫర్ చేస్తుంది. దీనికి ఒక నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చారు ఎక్సెల్లో. ఏ విధంగా అంటే ఈ సెల్ని మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆ సెల్ యొక్క నేమ్ చూపిస్తుంది అనమాట. A3 అని ఎందుకంటే ఏ యొక్క కాలంలో మనకు A1 A2 A3 ఈ విధంగా 3 ఏవైతే ఉన్నాయో ఇది థర్డ్ అనమాట, థర్డ్ సెల్ కాబట్టి A3 అని వచ్చింది. అదేవిధంగా దీనిపైన క్లిక్ చేస్తే మనకు దీని నేమ్ చూపిస్తుంది, అదేవిధంగా దీనిపైన క్లిక్ చేస్తే దీని నేమ్ చూపిస్తుంది. అయితే మనము ఏ విధంగా మనం ప్లస్ చేయాలంటే మనం సెల్ రెఫరెన్స్ ఏదైతే ఉందో యూజ్ చేసి చేయాలి. అయితే మనకు రెండు రకాల రెఫరెన్సెస్ ఉంటాయి ఎక్సెల్లో, ఒకటి రిలేటివ్ రెఫరెన్స్, ఒకటి అబ్సల్యూట్ రెఫరెన్స్. రిలేటివ్ రెఫరెన్స్ అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను, అబ్సల్యూట్ రెఫరెన్స్ కూడా మనం మాట్లాడుకుందాం. రిలేటివ్ రెఫరెన్స్ అంటే ఏంటి? రిలేటివ్ రెఫరెన్స్ అంటే మనకు ఇక్కడ ఈ రెంట్ అని ఏదైతే ఉందో ఈ రెంట్ అనే దాని యొక్క మనకు ఈ యొక్క సమ్ కావాలి. మనకు సమ్ కావాలంటే ఏం చేయాలి? సమ్ అంటే ప్లస్ అనమాట. ప్లస్ కావాలంటే ఏం చేయాలి? మనందరికీ తెలుసు ఫార్ములా ఇనిషియేట్ చేయాలంటే ఎక్సెల్కి మనం ఫార్ములా ఇనిషియేట్ చేస్తున్నాం అని చెప్పడానికి మనం ఏం చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు టైప్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు టైప్ చేసి మనకు ఇప్పుడు సెల్ రెఫరెన్స్ చేయాలి. ఇదే సెల్ మనం అనుకున్నది B4 సెల్, B4 ప్లస్ C4 ప్లస్ D4 ప్లస్ E4. ఓకే, మనకు కలర్ కోడింగ్ వచ్చింది, ఫార్ములా వచ్చేసింది, అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంటర్ కొడదాం. వచ్చేసిందా? వచ్చేసింది. అయితే సేమ్ ఇదే ఫార్ములాను మళ్ళీ మనకి ఇక్కడ రావాలంటే జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేస్తే ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. ఇదే ఫార్ములా యూజ్ చేసి మనకు టోటల్ వాల్యూ అనేది ఇస్తుంది. అర్థమైందా? అయితే సేమ్ ఫార్ములా ఏదైతే ఉందో ఇక్కడ మనం ఏది యూజ్ చేసామో అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేసుకొని కాపీ చేయాలి. Ctrl+C మళ్ళీ Ctrl+V, సేమ్ మళ్ళీ అదే మనకు ఆన్సర్ వచ్చింది. ఈ విధంగా మనకు ఆన్సర్ అనేది వచ్చింది. అయితే మనకి ఇక్కడ ఇంకో చిక్కు ఉంది. అయితే మనం అన్నీ చేసేద్దాం. కాపీ పేస్ట్ చేసే బదులు మనం జస్ట్ ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఇక్కడ గ్రీన్ టిక్ ఏదైతే ఉందో దీన్ని జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే కింది దాకా డ్రాగ్ అయిపోతుంది. అయితే దీన్ని ఇక్కడ నుంచి మళ్ళీ ఈ విధంగా డ్రాప్ చేస్తే సేమ్ ఫార్ములా మళ్ళీ కింది దాకా వచ్చేస్తుంది. అయితే మనకి ఇక్కడ ఒక చిక్కు ఉంది. ఏంటంటే ఇది ఫార్ములా ఏదైతే ఉందో ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తుందంటే మనకు ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో 1 అనుకోండి, 1 2 3 4 వరకు ఉన్నట్టయితే ఆ 4 వరకు చెక్ చేస్తుంది అనమాట. తర్వాత వాల్యూ వచ్చేసి చెక్ చేయదు. అయితే దీన్ని రిలేటివ్ రెఫరెన్సెస్ అంటారు. రిలేటివ్ రెఫరెన్స్ అంటే పైన ఏ విధంగా ఉందో కింద అదే విధంగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అయితే మనం ఇది కూడా టోటల్ చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫార్ములా చేద్దాం, వీటన్ని టోటల్ కూడా ఫార్ములా చేద్దాం. ఓకే, సో మనకి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే ఫార్ములా మళ్ళీ సేమ్ సమ్ చేసుకోండి. మళ్ళీ నేను ఇప్పుడు సమ్ చేయను, జస్ట్ మీకు ఆటో సమ్ వేసి చూపిస్తాను. ఇదే మళ్ళీ మనకి ఇక్కడంతా పేస్ట్ కావాలంటే జస్ట్ దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా డ్రాగ్ చేయాలి. సేమ్ ఫార్ములా ఏదైతే ఉందో ఈ విధంగా వచ్చేస్తుంది. అయితే మనకు వచ్చేసి ఇప్పుడు కావాల్సింది పర్సంటేజ్.
అయితే మనం ఇప్పుడు పర్సెంటేజ్ తీయాలి. పర్సెంటేజ్ ఏ విధంగా తీస్తాం మనకు అందరికీ తెలుసు. మన టోటల్ ఏదైతే ఉందో టోటల్ని బట్టి మన యొక్క ఏదైతే బిల్ పర్సెంటేజ్ ఉందో దానితోటి డివైడ్ చేయాలన్నమాట. ఏ విధంగా డివైడ్ చేస్తామంటే మనం ఫార్ములా ఇనిషియేట్ చేద్దాం. ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఇనిషియేట్ చేస్తాం. అయితే మనకు కావాల్సింది రెంట్ మన యొక్క టోటల్ ఎక్స్పెండిచర్లో ఎంత పోతుంది అనేది మనకు తెలియాలి. మనం ఇది సెలెక్ట్ చేసుకుందాం. డివైడెడ్ బై టోటల్ ఎక్స్పెండిచర్ మనకి ఇక్కడ వచ్చింది. టోటల్ ఎక్స్పెండిచర్ తోటి డివైడ్ చేస్తే మనకి ఇక్కడ పర్సెంటేజ్ వచ్చింది. అంటే 17% ఏదైతే ఉందో నా యొక్క ఎక్స్పెండిచర్లో రెంట్ అనేది పోతుంది అనమాట. ఓకే, వచ్చింది. ఇదే సేమ్ ఫార్ములా కింది దాకా డ్రాగ్ చేస్తే నాకు వస్తుందా? నాకు వాల్యూస్ వస్తాయా చెప్పండి. వస్తాయా చెక్ చేద్దాం. అరే అసలు ఏం అర్థం కాని వాల్యూస్ వచ్చినాయి ఇక్కడ. ఎందుకు ఈ విధంగా వచ్చింది? ఇక్కడ మనకు అబ్సల్యూట్ రెఫరెన్స్ ఏదైతే ఉందో అబ్సల్యూట్ రిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది అనమాట. అయితే ఇది ఏం చేస్తుందంటే రిలేటివ్ రిఫరెన్స్లో తీసుకుంటుంది. రిలేటివ్ రిఫరెన్స్ అంటే ఏంటంటే మనకి ఈ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఈ పర్సెంటేజ్ ఏం చేస్తుంది, మనము కింద ఉన్న 5 కాంపోనెంట్స్ తర్వాత ఉన్న ఐటమ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు. అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు అదేమనుకుంటుందంటే 12,000 5 ఐటమ్స్ కదా, 1 2 3 4 5 తర్వాత 6 తర్వాత కింద ఉన్న దానికి సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. డివైడెడ్ బై కింద ఉన్న సెల్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఏం వాల్యూ లేదు కాబట్టి అది క్యాలిక్యులేట్ చేయలేకపోయింది. కాబట్టి ఇటువంటి అప్పుడు మనము అబ్సల్యూట్ రిఫరెన్స్ యూజ్ చేయాలి. అబ్సల్యూట్ రిఫరెన్స్ ఏ విధంగా యూజ్ చేయాలని మనం ఇప్పుడు చూద్దాం. అబ్సల్యూట్ రిఫరెన్స్ అనేది మనం ఈ విధంగా యూజ్ చేయాలి. ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫార్ములా ఇనిషియేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇనిషియేట్ చేసి మళ్ళీ పైన ఉన్న పర్సెంటేజ్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోండి, అమౌంట్, టోటల్ అమౌంట్. అయితే ఇక్కడ డివైడెడ్ బై ఇచ్చాక అబ్సల్యూట్ అంటే ఫిక్స్ అయిపోవాలి. అది ఫిక్స్ అయిపోవాలి. ఏదైనా సరే దాంతోటే డివైడెడ్ బై కావాలి. మనం ఏ సెలెక్ట్ చేసుకున్నా సరే ఆ వాల్యూ తోటి డివైడెడ్ బై కావాలి. ఏ విధంగా కావాలంటే మనం ఏం చేయాలంటే దీని పేరు ఫస్ట్ తెలుసుకోవాలి. దీని పేరు ఏంటి? F11 అయితే మనం ఏం చేయాలంటే ఎఫ్ అనే కాలం 11 అనే రో దాన్ని ఫిక్స్ చేసుకోమని చెప్పాలి సిస్టమ్కి. ఏ విధంగా చెప్తామంటే డాలర్ సింబల్ వేయాలి ఇక్కడ. ఈ విధంగా డాలర్ సింబల్ వేసినట్టయితే సిస్టమ్ అర్థం చేసుకుంటుంది ఈ యొక్క రో ఏదైతే ఉందో దీన్ని నేను ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని మిగిలిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దీన్ని అప్లై చేయాలి అని ఫిక్స్ చేసుకుంటుంది అనమాట. అయితే ఆ ఫిక్స్ చేసుకున్నాక మనకు ఆన్సర్ అంతే వచ్చింది. అయితే నెక్స్ట్ మళ్ళీ ఇదే ఫార్ములా ఏదైతే ఉందో కింద వేసి చూద్దాం. వచ్చింది చూడండి. 0.8% ఏదైతే ఉందో అది మన యొక్క మిల్క్కి. నెక్స్ట్ వచ్చేసి 0.43, 0.5, 0.57, 0.28, 100%. ఈ విధంగా మనకు పర్సెంటేజ్ అనేది క్యాలిక్యులేట్ అయిపోయింది. ఓకే, దీని ఇప్పుడు ఫార్మాట్ చేంజ్ చేసుకుందాం. ఫార్మాట్ ఏ విధంగా చేంజ్ చేయాలి? ఓకే, ఫార్మాట్ ఏ విధంగా చేంజ్ చేయాలి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఫార్మాట్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో 17.39, డెసిమల్ ఏదైతే ఉందో డెసిమల్ అలాగే ఉంచినా సరే ఏం కాదు. మనకు శాంపుల్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఎంత పర్సెంటేజ్ మనం మన శాలరీలో యూజ్ చేసుకుంటున్నాం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసాక 100% అనమాట. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది. 100%, 1 అని వస్తే 100% అనమాట. అయితే 138, 100% వచ్చేసింది. ఈ విధంగా మనం పర్సెంటేజ్ తీస్తాం. ఈ విధంగా మనం రిలేటివ్ రెఫరెన్స్ ఇంకా అబ్సల్యూట్ రెఫరెన్స్ మధ్యలో డిఫరెన్షియేట్ చేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా? అయితే మనం ఈ పర్సెంటేజ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ ఇన్వాయిస్ వేసి చూద్దాం. సింపుల్ ఇన్వాయిస్లో మనం ఫార్ములా అనేది ఏ విధంగా ఇనిషియేట్ చేస్తాం, సేమ్ మనం సబ్స్ట్రాక్షన్ కూడా అదే విధంగా చేయాలి, మల్టిప్లికేషన్ అనేది కూడా అదే విధంగా చేయాలి. అయితే వస్తుంటే నేను ఇంకా క్లియర్గా చూస్తాను. ఇప్పుడు సింపుల్ ఇన్వాయిస్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఆ క్రియేట్ చేసి దాంట్లో ట్యాక్స్ పర్సెంటేజ్ ఏ విధంగా తీయాలని చూద్దాం. ఓకే, ఇక్కడ ఒక సింపుల్ ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేశాను. కొంచెం పెద్దగా చేస్తాను మీకోసం. ఓకే, ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ నేను క్రియేట్ చేశాను. ట్యాక్స్ ఇన్వాయిస్ దగ్గర ఒక కలర్ కోడింగ్ ఇచ్చాను. తర్వాత బిజినెస్ నేమ్ అడ్రస్ GST, బిల్ టు నేమ్ అడ్రస్ GST. ఓకే, సీరియల్ నెంబర్ వేసుకుందాం. 1 2 ఈ అంతా లెఫ్ట్ అలా రైట్ అలైన్ అవుతుంది ఎందుకంటే న్యూమరిక్ క్యారెక్టర్ కాబట్టి. 3 4 ఐటమ్స్, లెట్ us say 3 and 4 ఈ విధంగా వేసుకోవచ్చు. లేకపోతే 1 వేసుకొని ఈ విధంగా డ్రాగ్ చేసినా మనకు సిరీస్లో ఫిల్ అయిపోతాయి. ఫిల్ సిరీస్ అంటే 1 2 3 4 వస్తాయి. నేమ్ లెట్ us say టాయ్స్.
టాయ్స్ అనుకుందాం, బైసైకిల్స్, టాయ్స్, బైస్కిల్, CYCLE బైస్కిల్, చాక్లెట్స్, మిల్క్. ఈ విధంగా తీసుకున్నాడు. టాయ్స్ వచ్చేసి క్వాంటిటీ 2 తీసుకున్నాడు. ఓకే, బైస్కిల్ వచ్చేసి క్వాంటిటీ 1 తీసుకున్నాడు. చాక్లెట్స్ వచ్చేసి ఎన్ని చాక్లెట్స్ తీసుకున్నాడు? ఒక 10 చాక్లెట్స్ తీసుకుందాం. 10 చాక్లెట్స్ తీసుకుందాం. మిల్క్ వచ్చేసి 2 ప్యాకెట్స్ తీసుకున్నాడు అనుకుందాం. 2 ప్యాకెట్స్ తీసుకున్నాక మనకి ప్రైస్ ఏదైతే ఉందో ప్రైస్ వేసుకోండి. టాయ్స్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఒక్కదాని ప్రైస్ అనుకోండి. ఓకే, బైస్కిల్ ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్. ఓకే, చాక్లెట్ ప్రైస్ వచ్చేసి ఒక 50 రూపీస్ 10 చాక్లెట్స్ అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ వచ్చేసి 2 ప్యాకెట్స్కి ఒక 40 రూపీస్ అనుకోండి. ఈ విధంగా మనం వాల్యూస్ వేసుకున్నాం. ఇక్కడ టోటల్ ఏదైతే ఉందో దీన్ని ఇంటూ ఇది కావాలి. ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫార్ములా ఇనిషియేట్ చేసాం. ఈ వాల్యూ C8 ఇంటూ కంట్రోల్ పట్టుకొని వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాక ఇంటూ అంటే మన స్టార్ సింబల్ ఉంటుంది కదా కీబోర్డ్ మీద. ఒకవేళ మీ కీబోర్డ్ మీద కనుక సపరేట్ కీప్యాడ్ లేకపోతే 8 దగ్గర ఉంటుంది. మీరు కంట్రోల్ పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఆ స్టార్ పైన క్లిక్ చేయాలి. షిఫ్ట్ పట్టుకొని స్టార్ పైన 8 నెంబర్ పైన క్లిక్ చేస్తే స్టార్ అనేది వచ్చేస్తుంది. అది ఇంటూ అనమాట. ఇంటూ ప్రైస్ ఎన్నో సెల్ కంట్రోల్ మళ్ళీ ప్రెస్ చేయండి, అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది D8 మనం చెప్పేసాం సిస్టమ్కి. C8 ఇంటూ D8 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రైస్ అనమాట. సిస్టమ్ క్యాల్కులేట్ చేసింది. టాయ్స్ వచ్చి 200. సేమ్ మళ్ళీ ఏం చేసాం, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం ఇక్కడ దాకా. ఓకే, వెరీ గుడ్. మనకి ప్రైస్ వచ్చేసింది. ప్రైస్ వచ్చేసాక ఇది తీసేద్దాం, డిలీట్. మనకి ఇప్పుడు సబ్ టోటల్ కావాలి, ట్యాక్స్, వితౌట్ ట్యాక్స్. ఇదంతా వితౌట్ ట్యాక్స్ అమౌంట్ అనమాట. అయితే వచ్చేసి ఇప్పుడు మనము అరే భలే వచ్చేసింది కదా మొత్తం టోటల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ని మనం టోటల్ చేసి సబ్ టోటల్ కింద వేయాలి. సబ్ టోటల్ ఏ విధంగా చేయాలి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. మనం జస్ట్ దీనికి వెళ్ళి ఆటో సమ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ అమౌంట్ అనేది మనకు సబ్ టోటల్ వచ్చేసింది. నెక్స్ట్ ట్యాక్స్ రేట్ 12%. అయితే టోటల్ వచ్చేసి మనకు 12% కలిపి రావాలి. ఇక్కడ 12% కలిపి రావాలి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇంటూ ఇది చేస్తే వచ్చేస్తుందో చూద్దాం ఒకసారి. 3780 ఇంటూ 12% వస్తుందా చెప్పండి. అరే నాకు 3780 నుంచి 12% తీసిస్తుంది. ఇది 12% తోటి ఇంటూ చేస్తలేదు. అయితే మనం ఇప్పుడు అది ఇంటూ చేయాలంటే మనం ఏం చేయాలి చెప్పండి. అది కనుక మల్టిప్లికేషన్ చేయాలంటే దీంతో మనం ఏం చేయాలి, ఎందుకు ఈ విధంగా మనకు రావడం లేదు అంటే మనం ఆలోచించాలి. ఎందుకు రావట్లేదు అనేది ఫార్ములాస్ దగ్గరికి వెళ్ళండి. ఫార్ములాస్ దగ్గరికి వెళ్ళాక మనకు ఎవాల్యుయేట్ ఫార్ములా అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఏమైనా ఫార్ములా తప్పు రాసినట్టయితే ఈ విధంగా వచ్చి ఎవాల్యుయేట్ ఫార్ములా పైన క్లిక్ చేయాలి. ఫార్ములా పైన క్లిక్ చేస్తే మనకు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, 3780 నుంచి 12% తీస్తుంది. ఇది ఇవాల్యుయేట్ చేస్తే ఈ విధంగా ఇంటూ చేస్తుంది అనమాట. ఇది ఇవాల్యుయేట్ పైన క్లిక్ చేస్తే కాబట్టి మనకి ఈ వాల్యూ అనేది 12% నుంచి వస్తుంది. మనకు ఆ విధంగా వద్దు. మనకి ఏ విధంగా కావాలంటే 3780 ప్లస్ 100% ఇంటూ 12% కావాలి. అర్థమైంది కదా. మీకు ఒకసారి రాసి చూపిస్తాను, రాసి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అయితే మీరు ఇది తెలుసుకునే ముందు ఒక ఫార్ములా అనేది ఒకటి తెలుసుకోవాలి. ఏంటంటే ఇది మ్యాథమెటిక్స్ బేసిక్ ఫార్ములా అనమాట. ఇది మ్యాథమెటిక్స్ బేసిక్ ఫార్ములా. మ్యాథ్స్ ఎవరైనా చేస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. దీన్ని బోర్డ్ మాస్ అంటారు. బోర్డ్ మాస్ అంటే బ్రాకెట్, ఆర్డర్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మ్యాథమెటిక్స్లో ఎప్పుడైనా సరే మీరు క్యాల్కులేటర్లో వేసినా ఎక్కడ వేసినా సరే ఆ డీటెయిల్స్ ఏ విధంగా తీసుకుంటుందంటే ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న డీటెయిల్స్ని తీసుకుంటుంది, తర్వాత ఆర్డర్ నెంబర్ ప్రకారం తీసుకుంటుంది, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్, ఈ విధంగా తీసుకుంటుంది అనమాట. ఓహో, అయితే అందుక మనకి ఇక్కడ ఇది రావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్రాకెట్ వేసి చూద్దాం.
బ్రాకెట్ వేసి చూస్తే వస్తుందా చూద్దాం. ఓకే, డిలీట్ చేసేసాం. డిలీట్ చేసేసి ప్లస్ ఇది ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్ములా ఇనిషియేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ 1. ఓకే, 100%. దీని 100% కావాలి మనకు. ఇంటూ ఫస్ట్ ఇవి రెండు యాడ్ చేసి 12%. చూడండి, ఇప్పుడు 12% యాడ్ అయ్యి మనకు టోటల్ అనేది వచ్చింది. మనం ఈ యొక్క సూత్రాన్ని యూజ్ చేసామన్నమాట, బోర్డ్ మాస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది ఒక సింపుల్ ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేశారు. సింపుల్ ఇన్వాయిస్ అనేది ఒక ట్యాక్స్ క్యాలిక్యులేషన్తో మీరు క్రియేట్ చేశారనమాట. ఈ విధంగా మీరు తప్పకుండా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకున్నట్టయితే బోర్డ్ మాస్ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఈ విధంగా మనం ఈరోజు క్లాస్లో మనం తెలుసుకున్నాం సెల్ రెఫరెన్సెస్ ఏ విధంగా పనిచేస్తాయి, అడిషన్ ఏ విధంగా చేయాలి, సబ్స్ట్రాక్షన్ ఏ విధంగా చేయాలి, మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా పర్సెంటేజ్ ఏ విధంగా తీయాలి. ఒకవేళ ట్యాక్స్ పర్సెంటేజ్ ఉన్నట్టయితే ట్యాక్స్ పర్సెంటేజ్తో మన ట్యాక్స్ ఇన్వాయిస్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మనం చూసాం. అయితే ఒకవేళ మనం ఇక్కడ వాల్యూస్ మార్చుకున్నా సరే ఇక్కడ మనకు కింద వాల్యూ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుందాం, 3000 వేసుకుందాం. 3000 వేసుకున్నట్టయితే మనకి ఇక్కడ వాల్యూ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. ఈ విధంగా మీరు సింపుల్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కలర్ కోడింగ్ ఇచ్చుకోవాలనుకుంటే కలర్ కోడింగ్ కూడా ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా వెళ్ళి హోమ్లోకి వెళ్ళి ఇక్కడ పెయింటర్ టూల్ ఏదైతే ఉందో పెయింటర్ పైన క్లిక్ చేసి మీరు కలర్ కోడింగ్ మీకు ఏది మంచిగా అనిపిస్తే అది ఇచ్చుకోవచ్చు. సబ్ టోటల్కి ఒక కలర్ కోడింగ్ ఇచ్చుకోండి, ఇది కూడా బాగుంటుంది. సబ్ టోటల్కి ఒక కలర్ కోడింగ్, సేమ్ కలర్ కోడింగ్ ఇవ్వండి. తర్వాత ట్యాక్స్ రేట్కి ఒక కలర్ కోడింగ్, దీనికి ఒక కలర్ కోడింగ్ ఇచ్చుకున్నట్టయితే మీకు ఈ ఇన్వాయిస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. వన్స్ ఇన్వాయిస్ రెడీ అయిపోయాక అంతా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పేజ్ లేఅవుట్కి వెళ్ళి గ్రిడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో గ్రిడ్ లైన్స్ రిమూవ్ చేయండి. గ్రిడ్ లైన్స్ రిమూవ్ చేసుకున్నట్టయితే మనకు ఈ ప్లేన్ డాక్యుమెంట్ అనేది వచ్చేస్తుంది. ప్లేన్ డాక్యుమెంట్ వచ్చినట్టయితే మీరు ఈ డాక్యుమెంట్ యూస్ చేసుకొని ప్రింట్ తీయచ్చు అనమాట. ఇక్కడ బిజినెస్ నేమ్, అడ్రస్, జిఎస్టీ నెంబర్, బిల్ టు నేమ్, అడ్రస్, జిఎస్టీ నెంబర్ వేసుకొని ఇన్వాయిస్ నెంబర్ ఏదైతుందో ట్యాక్స్ ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ అని వేసుకొని ఇన్వాయిస్ నెంబర్ 1 అయితే 1, 2 అయితే 2 ఈ విధంగా ఇన్వాయిస్ నెంబర్ వేసుకొని ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాలి. ఈ విధంగా సింపుల్ ఇన్వాయిస్ అనేది మీరు క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. క్లాస్ అయిపోగానే మీరు ఒక ఎక్సెల్ షీట్ తీసి ఎక్సెల్ షీట్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈ పర్సెంటేజ్, ఈ డీటెయిల్స్ అన్ని ఏ విధంగా చేయాలి, సింపుల్ ఫార్ములాస్ పైన ఏ విధంగా వర్క్ చేయాలని మీకు వస్తుంది. వన్స్ వచ్చాక ఈ ఫార్ములాని ఇంకా అడ్వాన్స్డ్గా తీసుకొని మనం ఇంకొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం. నెక్స్ట్ పైవట్ టేబుల్ వేయడం, అదేవిధంగా బ్యాలెన్స్ షీట్లో ఈ ఫార్ములాస్ ఎలా డిప్లాయ్ చేయాలి, ఇంకా పేరోల్లో మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేసి పేరోల్ డాక్యుమెంట్ ఏ విధంగా తయారు చేయాలి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అయితే ఈ సింపుల్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఇది మీకే యూస్ఫుల్. ఎందుకంటే ఎక్సెల్ అనేది ప్రతి ఒక్క స్టేజ్లో మనకు లైఫ్లో యూజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.